నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు అల్కాస్ ఎథ్నిక్ వేర్. ఇక అప్డేట్స్ చూద్దాం. ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లపై రేపు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేస్తారు. సీఎం టూర్ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సీతక్క కలెక్టర్తో కలిసి పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ దేవాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు పరిసర ప్రాంతాలను వీక్షించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు. సీఎం చాపర్ ద్వారా మేడారం చేరుకుంటారని, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం, మేడారం మహాజాతరకు సంబంధించిన పనులను శంకుస్థాపన, అధికారులు పూజారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలపై ముఖ్యమంత్రికి అపార నమ్మకం ఉన్నదని, మేడారంకు ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషకరమన్నారు మంత్రి సీతక్క. సో 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా చేసిస్తారు. దాంట్లో ఫాస్ట్గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజారులు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి, భయంతో, భక్తితో, మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి, తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి యొక్క గొప్ప కార్యంలో అధికారులందరూ కూడా అంతే చిత్తశుద్ధితో ఫాస్ట్గా చేయడం కోసం సహకరించండి. బయట నుంచి వచ్చేటువంటి అధికారులు కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా సహకరిస్తూ మీ బయట పనులు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. జాతర ఏర్పాట్లు, మిగతా సైడ్ లైన్స్ లేదా ఇంకా బిల్డింగ్స్, మెయిన్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు గుడి నిర్మాణం. కాబట్టి గుడి నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే ఖచ్చితంగా